బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా బలహీనపడింది. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. రేపు మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. దీంతో నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో ఈ నెల 30 నుంచి 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా బలహీనపడింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ వైజాగ్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, గుడ్ మార్నింగ్ కవిత. ఇప్పటికే తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడి వెంటనే బలహీనపడినట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరో 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు రేపు ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మరోవైపు సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉంటుంది కనుక మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ హెచ్చరికలు 30వ తేదీ వరకు కొనసాగబోతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా తీరం వెంబడి గాలుల వేగం అధికంగా ఉంటుంది కనుక తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈరోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తీవ్ర వాయుగుండం మహాబలిపురం తీరానికి దగ్గరగా వచ్చి అక్కడ తీరాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తమిళనాడుకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 30వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఇటు ఉత్తర కోస్తాలో కూడా వర్షాలు పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కవిత, ఓవర్ టు స్టూడియో.